ఇస్తారా? ఫోటోస్ అండి. నా పేరు పత్తుల రమేష్ బాబు, కృష్ణా జిల్లా బీసీ, కృష్ణా జిల్లా జాతీయ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని. కృష్ణా జిల్లా రాధా రంగా మిత్రులని కృష్ణా జిల్లా గౌరవం, ఆంధ్రప్రదేశ్ పెరిగిన రాష్ట్ర సౌందర్యం మరియు రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా కృష్ణా జిల్లా నన్ను నియమించడం. మరి వారికి మరి బిట్ట ప్రసాద్ గారికి నేను ప్రధాన అంశం మాట్లాడదలుచుకున్నాను. ఊకతమ్ముడు ఉపన్యాసాలు శుద్ధి కౌరులు నేను చెప్పడం లేదు. భారతదేశంలో ఈరోజు ఒక లౌకిక రాజ్యం, భారతదేశంలో స్వీకరించవచ్చు. స్వేచ్ఛ స్వతంత్ర భారత మరి రాజ్యాంగం 25 మరి ఏ ఆర్టికల్ మనకి భారతదేశ పౌరుడిగా డాక్టర్ బిఆర్ ప్రపంచ మేధావి బిఆర్ అంబేద్కర్ మరి ఆర్టికల్ విరుద్ధంగా మరి మరి ప్రభుత్వాన్ని కూడా దానికి చేస్తే రాజ్యాంగం మరి స్పష్టంగా చెప్పినా కూడా ఇవాళ రాజ్యాంగానికి విరుద్ధంగా కొన్ని వ్యవహారాలు నా బ్లడ్లో అంబేద్కర్ భావాలు మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రతి యూనివర్సిటీలోనూ ప్రతి దేశంలోనూ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జరుగుతుందంటే ఆయన మేధావిగా గుర్తించడం. ప్రపంచ మేధావి ఆధ్వర్యంలో రాసిన భారత రాజ్యాంగం అందులో ఉన్న అమలు చేసిన బాధ్యత ఉంది. మరి ఎప్పుడైతే రాజ్యాంగ ఉందో వచ్చి రాజ్యాంగ హక్కుల కోసం సమాన హక్కులు ఉండాలి. స్వేచ్ఛ స్వతంత్రము స్వేచ్ఛగా మరి మన ఠాగూర్ సినిమాలో మాట స్వేచ్ఛగా దేశంలో విహరిస్తారో సమాన హక్కులు పంచుకుంటారు భారతదేశం. అది గీతాంజలి మరి చిరంజీవి గారు చెప్తాడు. మరి ఏమిటండి భారతదేశం ఎంత గర్విస్తుందండి ఈరోజు ప్రపంచ దేశాల్లో తలెత్తుకోగలుగుతున్నాం అంటే భారతీయ పౌరులు మరి ఉన్నతమైన స్థానంలో ఉన్నాము అంటే దానికి కారణం భారత రాజ్యాంగం. అంబేద్కర్ మరి మచిలీపట్నం జయంతి అలాగే మరి ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నాను. ప్రపంచ మేధావి డాక్టర్ అంబేద్కర్ గారిని మా బీసీ నాయకులు స్వతంత్రంలో బీసీ భారతదేశ ఆర్థికంగా రాజకీయ సామాజిక పరంగా మరి భారతదేశానికి ఈరోజు ఇక్కడ ఎక్కడ పొరపాటు అంటే అటువంటి బీసీలకి ఉద్యోగ అవకాశాలు కల్పించుంటే అన్ని రంగాల్లో మరి పరిశ్రమ వ్యవసాయ రంగం సమాన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించింది. ఈరోజు భారతదేశం నాటి నాయకులు
ఆ రోజు బీసీ నాయకులు, అయ్యా మీరు పాటు రండి, మీరు కూడా రాజకీయ హక్కు పొందగలిగితే ఈ వేస్తుంది, అభివృద్ధి చెందిన దేశంగా ఉందని చెప్పిన మహనీయుడు. ఆయన మరి బూడిదలో పన్నీరు పోతే సువాసన వస్తుందో, ఎవటివాడు ముందు పోతే ఎలా అంబేద్కర్ కానీ ఈ కంప్యూటర్లో మరి అంబేద్కర్ ఆశించారు భారతదేశం అభివృద్ధి చెందాలి, బీసీలు అందరూ కూడా రాజకీయంగా సమాజంగా ముందడుగు, ఎస్టీ బీసీ మైనార్టీ అందరూ కూడా ఇక్కడ ఉద్యోగాలు కాదండి, ముందు భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెంది మీరు ఉద్యోగాలు ఇవ్వండి, అవకాశాలు ఇస్తే బీసీలకు కానీ మరి ఆర్థికంగా కూడా అదే నేను ఒకటే మన భావాలు కావచ్చు కావచ్చు, కానీ ఈ అంబేద్కర్ మార్గంలోనే నడవాలి. అంబేద్కర్ చూసిన మార్గంలో ప్రపంచ కోసమే ఉత్తర సంపన్న కులాలు మైనార్టీ అందరికీ సమాన అవకాశాలు ఇచ్చి ఉద్యోగాలలో ఉపాధి వాళ్ళు తీసినప్పుడు దేశం దేశాల్లో అగ్రని సద్వినియోగపరచాలి. లేదు, మతం లేదు, ఆర్థిక మన అన్ని అవకాశాలు అగ్రరాజ్యంగా తీర్చిదిద్దాలి. దాని ఉంటే చెప్పాడు నువ్వు అధ్యయనం చేయి, రాజకీయ రంగంలో ఎందుకు సామాజిక అధ్యయనం చేయాలి, అధ్యయనం చేయి. రాజ్యాంగం డాక్టర్ బిఆర్ హక్కులు చేసి మన వ్యక్తిగత మనం ఆర్థికంగా అభివృద్ధి కాదండి, ఈ దేశంగా అభివృద్ధి చెందాలంటే ప్రపంచ ఏవైతే పరిస్థితి దేశాల్లో ఈ భారతదేశం ఉంది. అంబేద్కర్ మనకి ఎంతో పుణ్యమే కానీ ఈ దేశంలో పుట్టిన భారతరత్న ప్రపంచం డాక్టర్ ఆశయానికి నీ స్వార్థ ప్రయోజనమే కాదు, భారతదేశమే అఖండ భారతదేశంలో ఆర్థికంగా సామాజికంగా భారతదేశం ఎడ్యుకేషన్ అందరితో ఆగొద్దు. ఈ భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, పోరాడాలి, అది చేసినప్పుడే నిజమైన అంబేద్కర్ జయంతి నిర్వహించు, నిజమైన అంబేద్కర్ పూలే జయంతి నిర్వహించినట్టు ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తున్నాం. ఒకసారి ఆఫ్ ఇండియా అంబేద్కర్ వారు ఒక నాయకుడిగా గౌరవించి కృష్ణా జిల్లా వైస్ ప్రెసిడెంట్ అది పదవి ఇచ్చినందుకు నాకు పదవితో పని లేదండి. అంబేద్కర్ జీవిత ఆశయాలు
నేను సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నేను జై భీమ్ తెలియజేస్తాను.